Viewers, welcome to MJQ Missionary YouTube channel. Viewers, last class లో మనం typical duties of welding inspector అనేసి మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాము. ఆ క్లాస్లో మనం ఆల్రెడీ టిపికల్ డ్యూటీస్ ఎలా ఉంటాయి అనేది CCP 3.3 రిలేటెడ్గా మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం. ఓకే, అదేవిధంగా ఈరోజు క్లాస్లో వచ్చేసరికి సెకండ్ చాప్టర్ టర్మ్స్ అండ్ డెఫినిషన్స్. ఓకే, సెకండ్ చాప్టర్ మనం ఈరోజు నేర్చుకుందాం. వేర్స్ ఓకే వేర్స్ ఇప్పుడు సెకండ్ చాప్టర్లో ఫస్ట్ వచ్చేసరికి మనకు టాపిక్ వెల్డింగ్ టెర్మినాలజీ అండ్ డెఫినిషన్స్. ఓకే, దీంట్లో ఫస్ట్ అసలు వాట్ ఈజ్ వెల్డింగ్ అనేది మనం నేర్చుకుంటాం. ఫస్ట్ వాట్ ఈజ్ వెల్డింగ్ అంటే దీనికి AWSలో ఒక డెఫినేషన్ ఉంది, అదేవిధంగా బ్రిటిష్ స్టాండర్డ్స్లో ఒక డెఫినేషన్ ఉంది. ఓకే, మనం ఇప్పుడు నేర్చుకున్నది మ్యాక్సిమం వచ్చేసరికి 3.1 వచ్చేసరికి AWSలో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం. ఓకే, మెటల్స్ ఆర్ నాన్ మెటల్స్ యునైటెడ్ మీన్స్ అంటే జాయిన్ చేసేది అనమాట, ఒకటి ఒకటి జాయిన్ చేసుకునేది బై మీన్స్ ఆఫ్ హీటింగ్ ది మెటీరియల్స్ టు ది వెల్డింగ్ టెంపరేచర్. అంటే హీటింగ్ వస్తుంది కదా, ఆ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది వెల్డింగ్ టెంపరేచర్ వరకు. హీటింగ్తోనే చేయొచ్చు, అది వచ్చేసరికి విత్ ఆర్ వితౌట్ అప్లికేషన్ ఆఫ్ ప్రెషర్. అంటే హీటింగ్ ఇచ్చేటప్పుడు ప్రెషర్ అప్లై చేయొచ్చు, లేదంటే అప్లై చేయకపోవచ్చు. ఈ రెండు చేసేటప్పుడు మనకి ఆ రెండు జాయింట్ అయ్యే అవకాశం ఉందనేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. అదేవిధంగా బై ద అప్లికేషన్ ఆఫ్ ప్రెషర్ అలోన్ అంటే ప్రెషర్ ఓన్లీ, హీటింగ్ చేయకుండా ఓన్లీ ప్రెషర్తో కూడా మనకి వెల్డింగ్ అనేది అయ్యే అవకాశాలు ఉన్నాయనేసి ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుందాం. మన ఇక్కడ బ్రిటిష్ స్టాండర్డ్ 499 ఈ స్టాండర్డ్ ప్రకారం మనకి ఎలా ఇచ్చారంటే ఏ పెర్మనెంట్ యూనియన్ బిట్వీన్ మెటీరియల్స్ కాజ్డ్ బై హీట్ అండ్ ప్రెషర్. అంటే అర్థం ఏంటంటే రెండు పెర్మనెంట్ మెటీరియల్ ఉన్నాయి అనుకో, ఇక్కడ ఒక మెటీరియల్ ఇక్కడ ఒక మెటీరియల్ ఉన్నాయి అనుకో. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బై హీట్తో కూడా చేయొచ్చు, లేదా ప్రెషర్ అప్లై చేసి చేయొచ్చు. ఇక్కడ హీట్తో చేస్తే అంటే మీన్స్ బై యూజింగ్ ఎనీ ఫిల్లర్ వైర్, లేకపోతే హీటింగ్ చేసి ఈ రెండుని కూడా జాయిన్ చేయొచ్చు. లేదు అప్లై చేయాలనుకుంటే మనకి అంటే ప్రెషర్ అప్లై చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేట్ మీద ఇంకొక ప్లేట్ పెట్టినారు. ఇలా ప్లేట్ పెట్టి ఇక్కడ ప్రెషర్ అప్లై చేస్తే ఈ పాయింట్ వచ్చి మీన్స్ ఈ పర్టికులర్ ప్లేస్ వచ్చేసరికి మనకి వెల్డింగ్ అవుతుంది అనమాట. ఓకే, ఇలా ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఆటోజీనియస్ వెల్డింగ్. అంటే ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఏం చెప్తున్నారంటే వెల్డింగ్ మేడ్ వితౌట్ యూజ్ ఫిల్లర్ మెటీరియల్స్. అర్థమైందా? ఇక్కడ ఏంటంటే వితౌట్ ఫిల్లర్ మెటీరియల్స్, ఇక్కడ మనకి ఎటువంటి ఫిల్లర్ మెటీరియల్స్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే టిగ్ వెల్డింగ్ ఇచ్చారు చూసారా. టిగ్ వెల్డింగ్లో వచ్చేసరికి ఫిల్లర్ వైర్ ఉండదండి, ఓన్లీ మనకి డైరెక్ట్ టంగ్స్టన్ ఇది ఉంటుంది, దాంతో మాత్రమే మనకి డైరెక్ట్గా వెల్డింగ్ చేయడం అనేది ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఆక్సిజన్ గ్యాస్ మీన్స్ గ్యాస్ వెల్డింగ్ అని అంటాం కదా అది. తర్వాత లేజర్ వెల్డింగ్. అదేవిధంగా ఇక్కడ మనకు వచ్చేసరికి ఎలక్ట్రో బీమ్ వెల్డింగ్ అనేసి ఒక ప్రాసెస్ ఉంది. అంటే మనం ఈ ప్రాసెస్ అన్ని కూడా కమింగ్ డేస్లో మనం నేర్చుకుంటాం. వెల్డబిలిటీ అనే ఒక చాప్టర్ ఉంది, దాంట్లో మనకి ఈ యొక్క ప్రాసెస్ అన్ని కూడా కవర్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ జాయింట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి వాట్ ఈజ్ జాయింట్ అంటే ఏంటంటే జంక్షన్ ఆఫ్ మెంబర్స్ ఆర్ ద ఎడ్జెస్ ఆఫ్ ది మెంబర్స్. అంటే ఏంటంటే ఇక్కడ మనకు చూసుకుంటే ఇక్కడ ఒక మెంబర్ ఉంది, అదేవిధంగా ఇక్కడ ఒక మెంబర్ ఉంది, అదేవిధంగా ఇక్కడ ఒక మెంబర్ ఉంది. ఈ మూడు జంక్షన్కి వచ్చేసరికి మనకి జాయింట్ అని చెప్పొచ్చు. లేదనుకుంటే ఎడ్జెస్ ఆఫ్ మెంబర్, అంటే ఇక్కడ ఒక మెంబర్ ఉంది కదా, ఇక్కడ ఈ పక్క వచ్చేసరికి మనకి ఇంకో మెంబర్ ఉంది, ఈ రెండు ఎడ్జెస్ కూడా మనకి జాయిన్ చేసాం అనుకో, దీన్ని కూడా మనకి జాయింట్ అని చెప్తాం అనమాట. ఓకే, ఇది AWSలో D1.1 ప్రకారం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి బ్రిటిష్ స్టాండర్డ్ 499లో ఓకే కాన్ఫిగరేషన్ ఆఫ్ మెంబర్ అంటే సేమ్, ఇక్కడ కాన్ఫిగరేషన్ అంటే సేమ్, ఆ రెండు వచ్చేసరికి వెల్డింగ్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి జాయింట్ టెర్మినాలజీ. ఓకే, జాయింట్ టెర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి దీంట్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్జ్ జాయింట్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, దీంట్లో మనకి ఇక్కడ జాయింట్ చూసారా, ఇక్కడ ఒక ఎడ్జ్ ఉంది, అదేవిధంగా ఇక్కడ ఒక ఎడ్జ్ ఉంది. ఈ రెండింటికి కలిపితే మనకి ఇక్కడ వచ్చేది వెల్డింగ్ వచ్చితే అనుకో, దీన్ని ఎడ్జ్ వెల్డింగ్ అంటారు. జాయింట్ చేసేటప్పుడు ఎడ్జ్ జాయింట్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఓపెన్ కార్నర్, అదేవిధంగా క్లోజ్డ్ కార్నర్ వెల్డింగ్ అనమాట, మీన్స్ జాయింట్. ఓకే, ఇది వచ్చేసరికి ఓపెన్ కార్నర్ అనమాట, దీంట్లో మనకి ఇక్కడ వెల్డింగ్ అవుతుంది. ఓకే, ఇది వచ్చేసరికి క్లోజ్డ్ కార్నర్, దీంట్లో వచ్చేసరికి మనకి ఇక్కడ వెల్డింగ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ల్యాబ్ జాయింట్ గుర్తుంచుకోండి. ల్యాబ్ జాయింట్ ఆల్వేస్ ఫిల్లెట్ వెల్డింగ్. మ్యాక్సిమం ఈ క్వశ్చన్ వస్తుంది. ఎలా వస్తుందంటే ల్యాబ్ జాయింట్ విచ్ వెల్డింగ్
అలా వచ్చింది అనుకో ఆల్వేస్ ఫిల్లెట్ వెల్డింగ్. ఓకే, ఇక్కడ వస్తుంది అనమాట. ఎందుకంటే ఇది ఫిల్లెట్ వెల్డింగ్ మరి ఇక్కడ చేసే అవకాశం ఉంది, వేరే ఏ అవకాశం మనకు ఉండదు. ల్యాప్ జాయింట్ ఆల్వేస్ ఫిల్లెట్ వెల్డింగ్. నెక్స్ట్ వచ్చేసరికి క్రూసిఫార్మ్ జాయింట్. క్రూసిఫార్మ్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ క్రాస్లో ఉంది కాబట్టి దీనికి ఆ పేరు పెట్టారనమాట, క్రాస్ అనమాట. ఇక్కడ మనకు ఒక క్రాస్ సెక్షన్ లాగా ఉంది కదా, అంటే ప్లస్ కానీ మనం క్రాస్ అని పిలుస్తాం కాబట్టి దీనికి క్రూసిఫార్మ్ అంటారు. ఓకే, క్రూసిఫార్మ్ బట్ వెల్డింగ్ కూడా అవ్వచ్చు, ఫిల్లెట్ వెల్డింగ్ కూడా అవ్వచ్చు. బట్ ఇక్కడ వచ్చేసరికి ల్యాప్ జాయింట్ వచ్చేసరికి ఓన్లీ ఫిల్లెట్ వెల్డ్ మాత్రమే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బేవుల్ చేయొచ్చు, బేవుల్ చేసి వెల్డింగ్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ బేవుల్ వితౌట్ బేవుల్లో మనం వెల్డింగ్ చేయొచ్చు, ఫిల్లెట్ వెల్డ్ కూడా అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ టీ జాయింట్ కూడా సేమ్, బేవుల్ జాయింట్ అవుతుంది, ఫిల్లెట్ వెల్డ్ కూడా అవుతుంది, బోత్. నెక్స్ట్ బట్ జాయింట్ అంటేనే మరి మనకి బట్ జాయింట్ కాబట్టి మరి ఇంకా అది వచ్చేసరికి యూటీకి మనకి బేబుల్ తీసుకోవచ్చు, అన్నీ కూడా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి వెల్డెడ్ బట్ జాయింట్స్. అంటే బట్ జాయింట్స్లో ఎన్ని రకాలుగా మనం వెల్డ్ చేయొచ్చు అనేది ఇక్కడ మనం చూసుకుందాం. ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే బట్ జాయింట్ బట్ వెల్డ్, అర్థమైందా? ఇది వచ్చేసరికి బట్ జాయింట్, అదేవిధంగా బట్ వెల్డ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి బట్ జాయింట్ ఫిల్లెట్ వెల్డ్, అర్థమైందా? జాయింట్ వచ్చేసరికి బట్ జాయింట్ కానీ ఫిల్లెట్ వెల్డ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బట్ జాయింట్ కాంపౌండ్ వెల్డ్ అనేసి ఎలా అంటారంటే ఇక్కడ చూసారా, ఇక్కడ వచ్చేసరికి మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పీస్ ఉంది, ఇక్కడ ఒక టీ సెక్షన్ ఉంది, దీనికి వచ్చేసరికి మనకి ఇక్కడ బేవులు ఇచ్చాడు. ఓకే, ఈ బేవుల్ని కూడా ఫిల్ చేస్తూ ఇక్కడ ఈ బేవుల్ని ఫిల్ చేస్తూ తర్వాత మనకి ఫిల్లెట్ వెల్డ్ కూడా వచ్చింది అనుకో, ఇక్కడ ఫిల్లెట్ వెల్డ్ కూడా వచ్చింది. అప్పుడు ఈ వెల్డ్ని అంటారు, ఏమంటారంటే కాంపౌండ్ వెల్డ్ అనేసి అంటారనమాట. ఈ పర్టికులర్ ప్లేస్ వచ్చేసరికి కాంపౌండ్ వెల్డ్. ఓకే, ఇది కాంపౌండ్ వెల్డ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వెల్డెడ్ టీ జాయింట్స్. ఓకే, ఇది వచ్చేసరికి ఫిల్లెట్ వెల్డ్ అనమాట. టీ జాయింట్ వచ్చేసరికి మనకి ఫిల్లెట్ వెల్డ్ ఇవ్వచ్చు, బట్ వెల్డ్ కూడా ఇవ్వచ్చు. ఓకే, టీ జాయింట్ ఫిల్లెట్ వెల్డ్. ఓకే, టీ జాయింట్ బట్ వెల్డ్. ఇక్కడ చూస్తే మనకి టీ జాయింట్ అనమాట, ఇది వచ్చేసరికి టీ జాయింట్, ఇక్కడ వచ్చేసరికి బేవులు ఇచ్చారు కాబట్టి బట్ వెల్డ్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి టీ జాయింట్ కాంపౌండ్ వెల్డ్. ఇప్పుడు కాంపౌండ్ వెల్డ్ అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, సేమ్ అనమాట. బట్ వెల్డ్ ఉంటుంది అండ్ ఇక్కడ ఫిల్లెట్ వెల్డ్ కూడా ఉంటుంది అనమాట. దీని అర్థం ఏంటంటే కాంపౌండ్ వెల్డ్ అంటే కాంబినేషన్ ఆఫ్ బోత్ వెల్డ్స్ లైక్ బట్ వెల్డ్ ప్లస్ ఫిల్లెట్ వెల్డ్. ఓకే, కాంబినేషన్ ఆఫ్ 2 వెల్డ్స్, బట్ వెల్డ్ ప్లస్ ఫిల్లెట్ వెల్డ్, దీన్నే మనకి కాంపౌండ్ వెల్డ్ అనేసి అంటారనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి వెల్డ్ టెర్మినాలజీ. ఇప్పుడన్నీ మనం నేర్చుకున్నాం కదా, సేమ్ అనమాట. బట్ వెల్డ్ ఉంటుంది. ఓకే, ఇది బట్ వెల్డ్ ఎలా ఉంటుంది, ఫిల్లెట్ వెల్డ్ ఎలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి స్పాట్ వెల్డ్. ఇది స్పాట్ వెల్డ్ అండి. స్పాట్ వెల్డ్ అంటే మనకి ఫ్యాబ్రికేషన్స్లో వచ్చేసరికి ట్యాక్ వెల్డింగ్ చేయడానికి పనికి వస్తుంది. ఓకే, దెన్ స్పాట్ వెల్డ్ అంటారు. అదేవిధంగా ఎడ్జ్ వెల్డ్ అంటే ఈ ఎడ్జెస్లో ఓన్లీ మాత్రమే మనకి వెల్డింగ్ చేయడానికి వస్తుంది అనమాట. అంటే ఎలాంటివంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ప్లేట్లు మనకి ఇలా ఉన్నాయి, 2 ప్లేట్లు ఒక దీని మీద ఒకటి ఉన్నాయి. అలాంటప్పుడు మనకి ఈ ఎడ్జెస్లో అదేవిధంగా ఈ ఎడ్జెస్లో మనకి వెల్డింగ్ చేయడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. అలాంటప్పుడు మనం ఓన్లీ ఎడ్జ్ వెల్డింగ్ మాత్రమే ఉపయోగించడానికి జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ప్లగ్ వెల్డ్. ఈ ప్లగ్ వెల్డ్ అంటే మనకి 2 టైప్స్కి చేయొచ్చు అండి. ఒకటి వచ్చేసరికి అంటే యూటీ కోసం నేను చెప్తున్నాను. ఓకే, ఇక్కడ మనకి ప్లగ్ వెల్డ్లో ఇక్కడ వచ్చేసరికి మనకి హోల్ ఉంటుంది అనమాట. ఈ హోల్ ఉండేటప్పుడు ఒకటి కింద ప్లేట్కి మీరు హోల్ చేయొచ్చు, చేయకపోవచ్చు. హోల్ చేయకపోయినా సరే ప్లగ్ వెల్డ్ అవుతుంది. ఒకవేళ హోల్ చేసినా సరే, ఒకవేళ మీరు ఇక్కడ కింద ప్లేట్కి హోల్ చేసి అప్పుడు వెల్డింగ్ చేసినా సరే మనకి ప్లగ్ వెల్డ్ అవుతుంది. మ్యాక్సిమం ప్లగ్ వెల్డ్ అంటే ఒక్క దీనికి చేసినా నో ప్రాబ్లం, 2 దీనికి చేసినా నో ప్రాబ్లం. మనకి ఏదైనా రాడ్స్ వచ్చాయనుకో, రాడ్ వచ్చేటప్పుడు ఇక్కడ రాడ్ పెట్టి, అంటే ఇక్కడ రాడ్ ఒకటి ఉంటుంది, ఆ తర్వాత దీంట్లో వరకు ఇక్కడ ప్లగ్ చేసి ఇలా పెడతారనమాట. ఓకే, ఇలా కూడా మనం పెట్టుకుంటే దీని ప్లగ్ వెల్డ్ అనేది కూడా అవుతుంది. మోస్ట్ కేసెస్ వచ్చేసరికి మనకు ఒక ప్లేట్ ఉండి, ఓకే, ఈ ప్లేట్లో వచ్చేసరికి ఇక్కడ హోల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసరికి ఒక 50 mm ప్లేట్ అనుకుంటే, ఓకే, ఇక్కడ రాడ్ ఉంది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రాడ్,
ఈ రాడ్ వచ్చేసరికి మనకి ఇన్సైడ్లో ఒక 25 mm వరకు ఇన్సైడ్ వస్తుంది అనమాట. ఇక్కడ 25 mm, ఇంకో 25 mm ఉంది కదా. ఈ 25 mm వచ్చేసరికి ఇక్కడ మనం వెల్డింగ్ చేయొచ్చు. ఈ 25 mm మనకి ఇక్కడ వెల్డింగ్ చేసి ఆ తర్వాత ఇక్కడ ఫిల్లెట్ వెల్డ్, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కొన్ని కంపెనీస్ ఫిల్లెట్ వెల్డ్ కూడా ఇస్తుంది. ఇక్కడ ఒక 10 mm వరకు ఫిల్లెట్ వెల్డ్ ఇవ్వచ్చు. ఇలా 10 mm ఇచ్చారనుకో, ఇలా 10 mm ఇచ్చి తర్వాత దీనికి వచ్చేసరికి మనకి యూటీ చెక్ చేయాల్సి వస్తుందండి. యూటీ ఓకే, యూటీ చెక్ చేసేటప్పుడు మనకి ఏ యూటీ అంటే PPW అంటే పార్షియల్ పెనట్రేషన్ వెల్డింగ్, లేదా మన యూటీ రిపోర్ట్లో ప్లగ్ వెల్డింగ్ అని కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, మనకి PPW పెట్టినా ఓకే, పార్షియల్ పెనట్రేషన్ వెల్డింగ్. ఎందుకంటే మనం ఫుల్గా హోల్ చేస్తున్నాం కానీ మనకి అక్కడ వచ్చేసరికి ఫుల్ పెనట్రేషన్ అవ్వట్లేదు కదా, దానివల్ల మనము పార్షియల్ పెనట్రేషన్ అని పెట్టుకోవడానికి అవుతుంది అనమాట. ఓకే, ఇది ప్లగ్ వెల్డింగ్. నెక్స్ట్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ జాయింట్స్. ఇక్కడ చూసుకుంటే మనకి 3 టైప్స్ ఉన్నాయండి. ఒకటి హోమోజీనియస్, హెట్రోజీనియస్, డిస్సిమిలర్ ఆర్ ట్రాన్సిషన్ జాయింట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమోజీనియస్. సింపుల్గా మీకు చెప్తాను. ఇక్కడ మీకు కావాలంటే ఈ PDF నేను మీకు ఇస్తాను, మీరు మెయిల్ చేయండి. నేను మెయిల్ చేస్తే మీకు మెయిల్ పంపిస్తాను PDF. మీకు సింపుల్గా చెప్తాను ఏంటంటే హోమోజీనియస్ అంటే ఏం లేదండి, ఇక్కడ కాంజ్యూమల్స్ ఉన్నాయి కదా, కాంజ్యూమల్స్ మీన్స్ ఫిల్లర్, అదేవిధంగా మనకి పేరెంట్ మెటల్, ఈ రెండు కూడా సిమిలర్గా ఉంటాయి. అంటే కెమికల్ కాంపోజిషన్ కానీ మెకానికల్ కాంపోజిషన్ కానీ సిమిలర్గా, అంటే రెండు మ్యాచ్ అవుతాయి అన్నమాట. దీన్నే హోమోజీనియస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మన ప్లేట్ ఉంది, ఇక్కడ ఒక ప్లేట్ ఉంది. దీని గ్రేడు, దీని యొక్క గ్రేడు, దీని యొక్క మెటీరియల్స్ అన్నీ కూడా, అదేవిధంగా ఫిల్లర్ వైర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది S355 గ్రేడ్ అనుకుందాం. ఓకే, మీరు యూజ్ చేసే ఆ ఫిల్లర్ వైర్ కూడా S355కి రిలేటెడ్ ఉన్నదే అయితే అప్పుడు ఇది వచ్చేసరికి హోమోజీనియస్ అవుతుంది అనమాట, హోమోజీనియస్ వెల్డింగ్ అవుతుంది. ఓకే, అదేవిధంగా ఇక్కడ హెట్రోజీనియస్ అంటే కాంజ్యూమల్స్ లేదా ఫిల్లర్ వైర్స్, ఫిల్లర్ వైర్స్, అదేవిధంగా పేరెంట్ మెటల్, ఈ రెండు వచ్చేసరికి మెకానికల్ అండ్ కెమికల్ కాంపోజిషన్స్ వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటాయి. ఇక డిస్సిమిలర్ ఉంది కదా, డిఫరెంట్గా ఉంటే దాన్నే హెట్రోజీనియస్ అని అంటారు అనమాట. అర్థమైందా? ఇప్పుడు దీని యొక్క గ్రేడ్ వచ్చేసరికి S355, మీరు ఇక్కడ యూజ్ చేసే ఫిల్లర్ వైర్ వచ్చేసరికి ఒక 275 అనుకుందా. ఓకే, అప్పుడు వచ్చేసరికి మీరు ఈ యొక్క వెల్డింగ్ అనేది హెట్రోజీనియస్ కింద అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ట్రాన్సిషన్ వెల్డింగ్ అంటే డిస్సిమిలర్ అంటే ఇక్కడ ఎట్లేదండి, మనం యూజ్ చేసే ఆ ఫిల్లర్ వైరు, అదేవిధంగా రెండు పేరెంట్ మెటల్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పేరెంట్ మెటల్, ఓకే, ఇది ఒకటి, ఈ రెండు కూడా ఇది ఒక గ్రేడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది S355, ఓకే, ఇది వచ్చేసరికి S275. ఓకే, ఈ మధ్యలో మనం ఇక్కడ వెల్డింగ్ చేస్తాం కదా, ఇది వచ్చేసరికి ఇది వేరే గ్రేడ్. ఓకే, S275 S335. ఓకే, ఇలా వేరే గ్రేడ్స్ ఉన్నాయనుకో, దీన్ని వచ్చేసరికి మనకి ట్రాన్సిషన్ ఆర్ డిస్సిమిలర్ అంటారు. ఓకే, ఇది ఇలా ఉంటాయండి 3 టైప్స్ ఆఫ్ జాయింట్స్. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్స్ ఆఫ్ కంప్లీట్ వెల్డ్. ఇది చాలా ఇంపార్టెంట్ అంటే దీంట్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్గా చూడండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి పేరెంట్ మెటల్ ఒకటి ఉంది చూడండి. పేరెంట్ మెటల్ రెండు పేరెంట్ మెటల్స్ మీన్స్ సపరేట్ ఈ పేరెంట్ మెటల్ వచ్చేసరికి మనకి బట్ వెల్డ్తో వెల్డింగ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, దీంట్లో మనకి చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రూట్ చేస్తాం. రూట్ వెల్డింగ్ చేసేటప్పుడు ఓకే, ఇక్కడ ఒక పేరెంట్ మెటల్ ఉంది, ఇలా మనకి ఒక పేరెంట్ మెటల్ ఉంది, దీన్ని మనం ఇక్కడ చేస్తున్నాం రూట్ వెల్డింగ్. ఓకే, రూట్ వెల్డింగ్ చేసేటప్పుడు దీన్నే మనం ఇక్కడ రూట్ అనేసి అంటాం. ఫస్ట్ బ్యాక్ సైడ్లో వచ్చేసరికి మనకు వచ్చేది ఇది రూట్ వెల్డింగ్. ఫస్ట్ పాస్ వచ్చేసరికి రూట్ వెల్డింగ్ ఇది. ఓకే, ఈ పర్టికులర్ ఫస్ట్ పాస్ వచ్చేసరికి రూట్ వెల్డింగ్. నెక్స్ట్ వచ్చేసరికి వెల్డెడ్ మెటల్ అంటే మనకి ఎంత కాంపోజిషన్ అయితే వెల్డింగ్ చేసామో, ఓకే చూడండి ఇక్కడ మనం మొత్తం అంతా ఇక్కడ ఇలా ఉంది కదా, ఇదంతా కూడా మనకి వెల్డ్ మెటల్ అనేసి అంటాం అనమాట. ఈ ఏరియాని వచ్చేసరికి మనకి ఏమంటామండి, వెల్డ్ మెటల్. ఓకే, వెల్డ్ మెటల్ ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ ఉంది చూసారా, వెల్డ్ మెటల్. ఓకే, ఇది వచ్చేసరికి వెల్డ్ మెటల్. నెక్స్ట్ వచ్చేసరికి యాక్సెస్ పెనట్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెస్ మెటల్ ఎంత మీన్స్ వచ్చేసరికి ఇది యాక్సెస్ మెటల్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మనకు చూపించే చూసారా యాక్సెస్ మెటల్. అంతే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉండే డిస్టెన్స్ వచ్చేసరికి
యాక్సెస్ మెటల్ అనేసి మనం అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కిందకు ఉంటే పెనట్రేషన్ ఉంటుంది. చూసే ఇక్కడ పెనట్రేషన్ కొంచెం ఎక్కువ ఉంది కదా, ఇది వచ్చేసరికి పెనట్రేషన్ అని అనొచ్చు. ఇంకా కొంచెం ఎక్కువైంది అనుకో, దీన్ని వచ్చేసరికి యాక్సెస్ పెనట్రేషన్ అని కూడా అనొచ్చు. ఓకే, ఇప్పుడు నార్మల్ పెనట్రేషన్ అనేది మనకి మినిమం వచ్చేసరికి 1 సంథింగ్ ఎంత ఉంటుందండి. మనకి లాస్ట్ మన ప్రాక్టికల్ టైంలో మనం డిస్కషన్ చేసుకుందాం. ఓకే, 1.2 సంథింగ్ ఉంటుంది. దానికి మించి దాటితే మనకి యాక్సెస్ పెనట్రేషన్ వచ్చి రిజెక్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పెనట్రేషన్ అని చెప్పుకుందాం, దానికి మించి ఉంటే అది యాక్సెస్ పెనట్రేషన్ అవుతుంది, అప్పుడు అది రిజెక్షన్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి, నెక్స్ట్ ఈ సైడ్లో వచ్చేసరికి ఫ్యూజన్ లైన్ అనేసి ఒకటి ఉంటుంది చూడండి. ఈ సైడ్ ఉండే దీన్ని ఫ్యూజన్ లైన్ అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి హెచ్ఏజెడ్, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఓకే, హెచ్ఏజెడ్ చూసారా, ఇక్కడ హెచ్ఏజెడ్ అని ఉంది. హెచ్ఏజెడ్ వచ్చేసరికి అంటే దాని అర్థం ఏంటంటే, మనము ఈ వెల్డింగ్ చేసిన తర్వాత కొంచెం ఉంటుందండి హీట్ ఎఫెక్టెడ్ జోన్ అనేసి, దాని అంతటిని కూడా కలిపి మనకి హెచ్ఏజెడ్ అని అంటారు అనమాట. ఇదంతా కలిపి హెచ్ఏజెడ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి టాయ్. ఓకే, ఈ టాయ్ వచ్చేసరికి అంతేంటంటే మనకి వెల్డింగ్ చేసిన తర్వాత టాయ్ అనొచ్చు లేదా టో అనొచ్చు. ఓకే, ఈ ఏరియా ఉంది కదా, ఈ పర్టికులర్ ఏరియా, ఈ ఏరియా వచ్చేసరికి టో అండి. ఓకే, టో. దీంట్లో కూడా మనకి యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఉంది. టోకి ఇంత యాక్సెప్టెన్స్ ఉంటే అది ఆటోమేటిక్గా ఓకే, లేదంటే రిజెక్షన్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి వెల్డ్ ఫేస్. దీని అంతటిని కూడా మనకి ఏమంటారంటే వెల్డ్ ఫేస్ అనమాట, వెల్డ్ ఫేస్. ఓకే, ఫైనలీ మనకి వెల్డ్ జోన్ అండి. ఫైనల్లీ ఇది వచ్చేసరికి వెల్డ్ జోన్. ఇక్కడ నుండి ఎంత అయితే మనకి హెచ్జెడ్ మొత్తం ఉండే దీని అంతటిని వచ్చేసరికి వెల్డ్ జోన్ అంటారు. ఓకే, ఇలా మనం ఒక్కొక్క దీన్ని నేర్చుకోవాల్సి వస్తుంది. ఇది వచ్చేసరికి బట్ వెల్డ్ అనమాట, ఇది వచ్చేసరికి ఫిల్లెట్ వెల్డ్. రెండు సేమే, రెండిట్లో కూడా సేమ్ వెల్డ్ జోన్ ఉంటుంది, తర్వాత టాయ్ ఉంటుంది, అదేవిధంగా వెల్డ్ ఫేసు, వెల్డ్ మెటల్, రూటు అన్నీ కూడా ఉంటాయి. చూస్తుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. యాక్సెస్ మెటల్, ఫ్యూజన్ లైన్, వెల్డ్ మెటల్ అన్నీ ఉంటాయి. హెచ్ఏజెడ్, పేరెంట్ మెటల్ రెండు కూడా రెండులో మీన్స్ ఫిల్లెట్ వెల్డ్ అయినా సరే, బట్ట వెల్డ్ అయినా సరే, కాంపౌండ్ వెల్డ్ అయినా సరే, ఏ వెల్డ్ అయినా సరే మనకి ఇక్కడ మనం మెన్షన్ చేసిన ప్రతి ఒక్కటి కూడా ఉంటుందండి. ఓకే, వీటన్నిటిని డెఫినేషన్ అనేది మనం నేర్చుకుందాం ఇప్పుడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్ మెటల్. పేరెంట్ మెటల్ అంటే తెలిసింది కదా మీకు. ఇక్కడ డెఫినేషన్స్ మీకు ఆల్రెడీ నేను ఇచ్చాను, అంటే అఫీషియల్ మీన్స్ టెక్నికల్ వర్డ్స్ ప్రకారం మీకు డెఫినేషన్స్ ఇచ్చాను చూసారా. మెటల్ టు బి జాయిండ్ ఆర్ సర్ఫేస్ బై వెల్డింగ్, బ్రేజ్ వెల్డ్ ఆర్ బ్రేజింగ్. అంటే ఈ వెల్డ్ చేసిన ఏదైతే మనం ఈ వెల్డ్ చేయాలనుకున్న ఆబ్జెక్ట్ ఉందో దాన్ని మనం పేరెంట్ మెటల్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఫిల్లర్ మెటల్. ఫిల్లర్ మెటల్ అంటే మనం ఏదైతే దేన్ని ఉపయోగించి వెల్డింగ్ చేయాలనుకుంటున్నామో, ఓకే, దేన్ని ఉపయోగించి వెల్డింగ్ చేయాలనుకుంటున్నాం అంటే చూడండి, మెటల్ యాడెడ్ డ్యూరింగ్ వెల్డింగ్, బ్రేజ్ వెల్డ్ అవ్వచ్చు, బ్రేజింగ్ వెల్డ్ అవ్వచ్చు, సర్ఫేస్ అవ్వచ్చు, ఏదైనా మనం దేన్ని ఉపయోగించి మనం వెల్డింగ్ చేయాలనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫిల్లర్ వైర్ పట్టుకొని నేను ఇక్కడ వెల్డింగ్ చేయాలనుకుంటున్నాను. ఈ వెల్డింగ్ ఫిల్లర్ వైర్ కరిగిన తర్వాత మీన్స్ ఆ హీట్కి మెల్ట్ అయిన తర్వాత ఏదైతే ఇక్కడ డిపాజిషన్ అవుతుందో దాన్ని మనం ఫిల్లర్ మెటల్లో యూజ్ అంటాం అనమాట. ఈ డిపాజిషన్ అయిన దీన్ని వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి వెల్డ్ మెటల్ అన్నాం కదా, ఈ డిపాజిషన్ ఎంత అయితే అవుతుందో దాన్ని వచ్చేసరికి వెల్డ్ మెటల్ అని అంటాం అనమాట. ఓకే, చూడ ఆల్ మెటల్ మెల్టెడ్ డ్యూరింగ్ ది మేకింగ్ ఆఫ్ ది వెల్డ్ అండ్ రిటైన్డ్ ఇన్ ద వెల్డ్. అంటే వెల్డింగ్ ఫిల్లర్ వైర్ వచ్చేసరికి ఆ ఫిల్లర్ ఎలక్ట్రోడ్ వచ్చేసరికి మెల్ట్ అయిన తర్వాత ఎంత అమౌంట్ ఆఫ్ వెల్డ్ అనేది డిపాజిషన్ అవుతుందో దాన్నే వెల్డ్ మెటల్ అని అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ హీట్ ఎఫెక్టెడ్ జోన్. హీట్ ఎఫెక్టెడ్ జోన్ అంటే మనకి ఈ ప్లేట్ని మనం వెల్డింగ్ చేసిన తర్వాత ఎంత ఏరియా అయితే, ఓకే, ఇంత ఏరియా వరకు మనకి ఫర్ ఎగ్జాంపుల్ హీట్ ఎఫెక్టెడ్ జోను ఉందనుకో, దీన్ని మనకి ఆ హీట్ ఎఫెక్టెడ్ జోన్ అని అంటాం అనమాట. ది పార్ట్ ఆఫ్ ది పేరెంట్ మెటలాజికలీ ఎఫెక్టెడ్ బై ది హీట్ ఆఫ్ ది వెల్డింగ్ ఆర్ థర్మల్ కటింగ్ బట్ నాట్ మెల్టెడ్. అంటే అర్థమైందా? ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే
ఈ పేరెంట్ మెటల్ ఉంది కదా, పేరెంట్ మెటల్ వచ్చేసరికి మెటలాజికలీ అంటే అదొక మెటలాజికల్ అంటే తెలుసు కదా మీకు, మెటీరియల్ రిలేటెడ్ ఉండే సబ్జెక్ట్ అనమాట. దాని ప్రకారంగా ఎఫెక్టెడ్ అవుతుంది అనమాట. అది దేనివల్ల, హీట్ వల్ల, వెల్డింగ్ చేసే హీట్ వల్ల. కానీ మెల్ట్ అవ్వదు అనమాట. అర్థమైందా? మెల్ట్ అయిపోయింది అనుకో అది వచ్చేసరికి ఆ మెటీరియల్ డ్యామేజ్ అయిపోతుంది. కానీ మెల్ట్ అవ్వకుండా హీట్ ఎఫెక్టెడ్ జోన్లో అవుతుంది అనేసి ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యూజన్ లైన్. మనం ఇప్పుడు ఆల్రెడీ ఒక్కొక్కటి మనం చెప్పుకున్నాం కదా. ఫ్యూజన్ లైన్ అంటే ఇక్కడ వెల్డింగ్ చేసిన తర్వాత ఉండే ఫస్ట్ లైన్నే ఫ్యూజన్ లైన్ అంటారనమాట. బౌండరీ బిట్వీన్ ది వెల్డ్ మెటల్ అండ్ హెచ్ఏజెడ్, దీన్నే ఫ్యూజన్ లైన్ అని అంటారనమాట. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి, క్వశ్చన్లో వచ్చే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే వాట్ ఈజ్ ఫ్యూజన్ లైన్ అనేసి క్వశ్చన్ వస్తుంది. దీంట్లో మనకి డెఫినెట్గా ఈ క్వశ్చన్ డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంది. బౌండరీ బిట్వీన్ ది వెల్డ్ మెటల్ అండ్ హెచ్ఏజెడ్. ఓకే, వెల్డ్ జోన్ కంటైనింగ్ ద వెల్డ్ మెటల్ అండ్ హెచ్ఏజెడ్. ఓకే, వెల్డ్ జోన్ అనేసి మీకు అడుగుతాడు, కానీ అంతగా మ్యాక్సిమం అంత ఇంపార్టెంట్ కాదు, కానీ వెల్డ్ ఫ్యూజన్ లైన్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి వెల్డ్ ఫేస్. ది సర్ఫేస్ ఆఫ్ ది ఫ్యూజన్ వెల్డ్ ఎక్స్పోజ్డ్ ఆన్ ది సైడ్ ఫ్రమ్ విచ్ ది వెల్డ్ హ్యాస్ బీన్ మేడ్. అంటే దీని అర్థం ఏంటంటే వెల్డ్ ఫేస్ వచ్చేసరికి మనకి వెల్డింగ్ అయిన తర్వాత ఏదైతే మనకి ఎక్స్పోజ్, మనకి ఏదైతే విజిబుల్గా కనిపిస్తుందో దాన్నే వెల్డ్ ఫేస్ అనేసి అంటామన్నమాట. నెక్స్ట్ రూట్ వచ్చేసరికి జోన్ ఆన్ ది సైడ్ ఆఫ్ ది ఫస్ట్ రన్. అంటే ఏంటంటే ఇదే మనకి ఇక్కడ ఇది ఉంది కదా, ఇలా ఉంది కదా, దీనిలో ఫస్ట్ రన్ అనమాట. ఈ జోన్ వచ్చేసరికి మనకి రూట్ అనేసి అంటామనేసి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను అనమాట. ఓకే, నెక్స్ట్ బౌండరీ బిట్వీన్ ది వెల్డ్ ఫేస్ అండ్ పేరెంట్ మెటల్ బిట్వీన్ ది రన్స్. అర్థమైందా? ఇక్కడ ఏంటంటే ఇది ఇక్కడ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇలా ఉండేటప్పుడు ఈ సైడ్లో వచ్చేసరికి మనకి ఉంటుంది అనమాట. రెండు సైడ్లో కూడా ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, రైట్ సైడ్లో కూడా ఉంటుంది అనమాట. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే దీంట్లో వచ్చేసరికి ఎక్కువ ఉండిపోయింది అనుకో స్ట్రెస్సెస్ అనేవి కాన్సన్ట్రేషన్ అవుతాయి. ఈ క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. హయ్యర్ అఫెక్టెడ్ బై ది హయ్యర్ స్ట్రెస్ అనమాట. దీన్ని అప్పుడు మనం స్ట్రెస్ వచ్చేసరికి రెడ్యూస్ చేయాలంటే ఏం చేయాలంటే రెండు సైడ్లో కూడా బ్లెండెడ్ విత్ స్మూత్లీ అనేసి ఒక ఇది ఉంటుంది అనమాట. ఇక్కడ చూడు, ఇక్కడ ఉంది, టాయ్స్ మస్ట్ బ్లెండెడ్ విత్ స్మూత్లీ విత్ ద పేరెంట్ సర్ఫేస్ మెటల్ సర్ఫేస్. ఓకే, టోయ్ని మనకి ఒక స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ రెడ్యూస్ చేయాలంటే టాయ్ మస్ట్ బి బ్లెండెడ్ స్మూత్లీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి యాక్సెస్ వెల్డ్ మెటీరియల్. ఓకే, యాక్సెస్ వెల్డ్ మెటీరియల్ అంటే మనకి వెల్డింగ్ చేసిన తర్వాత మనకి ఎంతైతే యాక్సెప్టబుల్ క్రైటీరియా ఉందో దానికంటే ఇంకా మనకి డిజైన్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 6mm అయితే 6mm, 3mm అయితే 3mm, దానికంటే ఇంకా ఎక్కువ మనము వెల్డింగ్ క్యాపింగ్ చేసినట్టయితే దాన్ని యాక్సెస్ వెల్డ్ మెటల్ అనేసి అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ బట్ ప్రిపరేషన్ సైజెస్. అంటే ఇక్కడ రెండు టైప్ ఆఫ్ బట్ వెల్డ్స్ ఉన్నాయండి. ఒకటి PPW అంటే పార్షియల్ పెనట్రేషన్ బట్ వెల్డ్, FPW ఫుల్ పెనట్రేషన్ బట్ వెల్డ్. టూ టైప్స్ ఆఫ్ బట్ వెల్డ్స్. ఓకే, మనకి CJP అని కూడా అనొచ్చు, కంప్లీట్ జాయింట్ పెనట్రేషన్. ఓకే, కంప్లీట్ జాయింట్ పెనట్రేషన్ అన్నా CJP అన్నా FPW అన్నా సరే రెండు సేమే. ఓకే, లేదా దీనికి వచ్చేసరికి PJP పార్షియల్ జాయింట్ పెనట్రేషన్ అన్నా సరే, PPW అన్నా సరే సేమ్. ఓకే, దీంట్లో మీరు ఇక్కడ చూసుకుంటే చూడండి, బేవల్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మనకి ఎక్కువ మనం 0 చేయలేదు, రూట్ ఫేస్ అనేది చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. దానివల్ల మన ఇక్కడ వచ్చేసరికి పార్షియల్లీ మాత్రమే మెల్ట్ అవుతుంది అనమాట. ఫుల్గా ఇక్కడ ఈ పేరెంట్ మెటల్ అనేది మెల్ట్ అవుతుంది. దానికోసమే దీనికి PPW అనేసి అంటున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఫుల్ పెనట్రేషన్ మనం ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ చూస్తే రూట్ చూసారా, ఈ ఫుల్గా ఇక్కడ ఉండే రూట్ ఫేస్ అనేది లేదు. రూట్ ఫేస్ అనేది లేకుండా మొత్తం అంతా కూడా మెల్ట్ అయ్యేసి మనకి రూట్ అనేది ఎక్సెస్గా కొంచెం బయటకు వచ్చింది. దీన్నే మనకి ఫుల్ పెనట్రేషన్ అనేసి బట్ వెల్డ్ అనేసి అంటాం అనమాట. ఓకే, దీనిలో మీరు డిఫరెన్స్ చూసుకోవచ్చు. యాక్చువల్ త్రో థిక్నెస్ ఉంది, అదేవిధంగా డిజైన్ త్రో థిక్నెస్ కూడా ఉంది. మీరు ఇలా డిఫరెన్స్ మీరు చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ జాయింట్ ప్రిపరేషన్ టెర్మినాలజీ. జాయింట్ ప్రిపరేషన్ అంటే ఏం లేదు, మనకి ఏ జాయింట్ అయితే మనకి డ్రాయింగ్లో ఇస్తారో దాని ప్రకారం మనం ఇక్కడ జాయింట్ చూసుకున్నాం. ఫస్ట్ వచ్చేసరికి సింగిల్ వి బట్. అంటే సింగిల్ వి అంటే ఓన్లీ ఒక్క సైడ్లో ఉంటుంది అనమాట. అర్థమైందా? డబుల్ వి అంటే ఇలా రెండు సైడ్లో కూడా ఉంటుంది అనమాట. ఓకే, ఇక మన సింగిల్ వి ఉంది కదా, సింగిల్ వి. ఓకే, దీంట్లో రూట్ ఫేస్, రూట్ గ్యాప్, ఈ రెండింటిని రూట్ గ్యాప్ అంటారు.
ఈ లైన్లో వచ్చేసరికి రూట్ ఫేస్ అంటాము. ఇక్కడ వచ్చేసరికి యాంగిల్ ఆఫ్ బేవుల్, ఇది ఇంక్లూడ్ యాంగిల్. అంటే ఈ బేవుల్కి మాత్రమే ఈ యొక్క పర్టికులర్ పోర్షన్కి ఉండే దాన్ని యాంగిల్ ఆఫ్ బేవుల్ అంటాము. రెండింటిని కలిపి వచ్చేసరికి ఇంక్లూడెడ్ యాంగిల్ అంటామంట. ఓకే, ఇది సింగిల్ జేకి బట్ వెల్డ్కి. ఓకే, దీంట్లో కూడా సేమ్ అనమాట. జే అంటే మనకు రూట్ రేడియస్ ఉంటుందన్నమాట. క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందండి. ఓకే, విచ్ జాయింట్ హ్యావింగ్ రేడియస్ అనే క్వశ్చన్ రావచ్చు. ఓకే, విచ్ జాయింట్ లేదా విచ్ బట్ జాయింట్ హ్యావింగ్ రేడియస్ అని వచ్చింది అనుకో, అప్పుడు మనం మీరు చెప్తారు సింగిల్ జే ఆర్ సింగిల్ యూ. ఓకే, దీంట్లో మనకి రేడియస్ వచ్చే అవకాశం ఉంది. చూసారా, సింగిల్ యూలో కూడా మనకి రేడియస్ ఉంది, దీంట్లో కూడా రేడియస్ ఉంది. ఓకే, సేమ్ రూట్ ఫేస్ అనే యాంగిల్ ఆఫ్ అని కూడా సేమ్ ఉంటాయి అనమాట. మీరు అవన్నీ చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సింగిల్ బేవెల్, సింగిల్ వి, సింగిల్ జే, సింగిల్ యూ. అర్థమైందా? ఇది వచ్చేసరికి డబుల్ సైడ్ బట్ ప్రిపరేషన్. ఇది వచ్చేసరికి డబల్ వి. అది వచ్చేసరికి ఇప్పుడు మనం నేర్చుకుంది సింగిల్, ఇది వచ్చేసరికి డబుల్ అనమాట. ఇది చూసారా, ఇది వచ్చేసరికి రెండు సైడ్లు ఉంది, అది వచ్చేసరికి ఓన్లీ ఒకే సైడ్ ఎలాగ ఉందన్నమాట. అర్థమైందా? ఇక్కడ కూడా సేమ్ డబల్ వి అనమాట. డబల్ వి అంటే ఇక్కడ పైన ఒక వి ఉంది, కింద ఒక వి ఉంది. ఇది డబల్ యూ, పైన ఒక యూ, కింద ఒక యూ. ఇది సింగిల్ జే. చూసారా, సింగిల్ జే ఓన్లీ. అంటే ఇది వచ్చేసరికి స్ట్రైట్ ఉంది కాబట్టి సింగిల్ జే ఇక్కడ ఒకటి. ఓకే, దీన్ని ఇలా మనకి బట్ వెల్డ్ ప్రిపరేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వెల్డ్ ప్రిపరేషన్స్. వెల్డ్ ప్రిపరేషన్ అంటే ఇప్పుడు వరకు మనం నేర్చుకుంది సేమ్ అదే. దీంట్లో కొంచెం మనకి ఎలా బేవిల్ అనేది ఎన్ని డిగ్రీలో పెట్టాలనేది మనం నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ బేవిల్ యాంగిల్ వచ్చేసరికి, బేవిల్ యాంగిల్ అంటే ఇక్కడ నుండి ఈ పోర్షన్ మాత్రమే ఉండే యాంగిల్ని బేవిల్ యాంగిల్ అంటాం. ఇది వచ్చేసరికి మనకి 30 to 35 degrees వరకు ఉండొచ్చండి, ఎలవ్. ఓకే, రూట్ వచ్చేసరికి మొత్తం ఇంక్లూడెడ్ యాంగిల్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ 30 సింగిల్ యాంగిల్ ఉంటే ఇంటూ 2 వచ్చేసరికి 60 degrees ఉంటుంది అనమాట. ఓకే, మనకి మ్యాక్సిమం డబ్ల్యూపీఎస్లో మనకి ఉంటుందండి. అప్రూవ్ డబ్ల్యూపీఎస్లో మనం చూసుకోవాలి ఏ డిగ్రీ అయితే ఉంటుందో దాన్ని మ్యాక్సిమం వచ్చేసరికి మనకి బట్ వెల్డ్ ప్రిపరేషన్లో యూజ్ చేసుకోవాలి. ఓకే, రూట్ ఫేస్ వచ్చేసరికి ఈ యొక్క డైమెన్షన్స్ మనం చూసుకోవాలి. రూట్ ఫేస్ ఓకే 1.5 mm to 2.5 mm వరకు రూట్ ఫేస్ పెట్టుకోవాలి. దానికి మించి వెళ్ళిందనుకో రూట్ అనేది పెంట్రేషన్ అవ్వదు. అప్పుడు మనకి ల్యాక్ ఆఫ్ పెంట్రేషన్ అనేసి ఒక డిఫెక్ట్ అనేది మనకి యూటీలో ఫైండ్ అవుట్ అవుతుంది. నెక్స్ట్ రూట్ గ్యాప్ 2 mm to 4 mm. దీనికి తక్కువైనా బాధే. ఒకవేళ తక్కువ ఉందనుకో యాక్సెస్ పెంట్రేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది కూడా డిఫెక్టే. ఒకవేళ ఎక్కువైందనుకో 4 mm కంటే ఎక్కువ ఉందనుకో అప్పుడు ల్యాక్ ఆఫ్ పెనట్రేషన్ అనేసి వస్తుందన్నమాట. అప్పుడు ల్యాక్ ఆఫ్ రూట్ పెనట్రేషన్ వచ్చిందనుకో అది కూడా సేమ్ మనకి యూటీ టెస్ట్లో మనకి యూటీ ఫెయిల్. ఓకే, ఇలా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. దీన్ని మ్యాక్సిమం డబ్ల్యూపీఎస్ మనకి అప్రూవ్డ్ డబ్ల్యూపీఎస్ ఉంటుంది. ఈ డబ్ల్యూపీఎస్లో ఎలా ఇస్తే దాని ప్రకారం మనం చేయాల్సి ఉండే అవకాశాలు ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి బట్ వెల్డ్ టాయ్ బ్లేడ్. టాయ్ మీన్స్ అదే టూ బ్లేడ్, టో ఓకే, టో. పూర్ వెల్డ్ టో బ్లెండ్ యాంగిల్. ఓకే, ఇది వచ్చేసరికి పూర్ వెల్డ్ అంటే టో అది యాక్సెస్ పెనట్రేషన్ వచ్చేసరికి మనకి 6 mm వరకు ఉందండి. 6 mm వచ్చేసరికి యాక్సెప్టెన్స్ క్రైటీరియాలో రిజెక్ట్. ఓకే, అప్పుడు ఈ యాంగిల్ వచ్చేసరికి మనకి చాలా ఎక్కువైపోయింది. 80 mm ఇస్ రిజెక్ట్, వచ్చేసరికి రిజెక్ట్. ఓకే, ఇంప్రూవ్డ్ వెల్డెడ్ టోయ్ బ్లెండెడ్ యాంగిల్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి 20 degrees. ఓకే, 20 degrees వరకు ఫైన్. ఓకే, యాక్సెప్టెన్స్. ఓకే, 3 mm ఓకే, యాక్సెస్ క్యాపింగ్ వచ్చేసరికి 3 mm ఓకే, నో ప్రాబ్లం. ఎవరు చూసారా, మోస్ట్ కోడ్ ది వెల్డ్ టాయ్స్ షల్ బి బ్లెండెడ్ స్మూత్లీ. అంటే దాని అర్థం ఏంటంటే ఈ సైడు మనకి స్మూత్గా ఉండాలి. మోస్ట్ కోడ్స్ అంటే అన్ని కోడ్లు కూడా చెప్పేది ఏంటంటే టో వచ్చేసరికి మనకి స్మూత్గా ఉండాలనేసి. ఓకే, దిస్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ఏ క్వాంటిటివ్ అండ్ దేర్ఫోర్ ఓపెన్ ఇండివిజువల్ ఇంటర్ప్రిటేషన్. అంటే క్వాంటిటివ్ దీనికి చూసుకుంటే మనకి సైడ్లో ఈ టో స్మూత్గా ఉండకపోతే మనకి స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా అవుతుంది కాబట్టి దానివల్ల మనకి ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఓకే, ఇక్కడ స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి మనకి, లేదంటే మనకి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత వెల్డ్ వచ్చేసరికి ఈ వెల్డ్లో క్రాక్స్ దీనివల్ల మనకి ఇక్కడ క్రాక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే, ఇక్కడ డిగ్రీ వచ్చేసరికి 20 degrees to 30 degrees వచ్చేసరికి ఫైన్ అనమాట. ఓకే,
ఇప్పటికి ఇంతటితో మనకి ఫస్ట్ పార్ట్ అనేది టర్మ్స్ అండ్ డెఫినేషన్లో సెకండ్ చాప్టర్లో ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి మనకి టాపిక్స్ కూడా నేను ఈ క్లాస్లోనే మనకి ఇచ్చేసానండి. ఎందుకంటే మీరు ఓకే నెక్స్ట్ క్లాస్లో ఏం చెప్పాలనుకుంటున్నారో ముందే మీకు తెలుసుకుంటే మీకు కూడా ఒక ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట దానికి. ఓకే, ఫస్ట్ మనం హెచ్ఏజెడ్ గురించి నేర్చుకుందాం. ఎందుకంటే హెచ్ఏజెడ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, హెచ్ఏజెడ్ గురించి నేర్చుకుందాం. అదేవిధంగా ఫిల్లెట్ వెల్డ్ త్రోట్ థిక్నెస్ ఎలా క్యాలిక్యులేషన్ చేయాలనేసి దాని గురించి కూడా నేర్చుకుందాం. డీప్ పెనట్రేషన్ ఫిల్లెట్ వెల్డ్ ఫీచర్స్, అంటే ఫిల్లెట్ వెల్డ్లో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి అనేది నేర్చుకుందాం. సైజెస్, ఫిల్లెట్ వెల్డ్ సైజెస్, అదేవిధంగా ఫ్యూచర్స్ కన్సిడరేషన్ టు, అంటే దీంట్లో మనకి ఫ్యూచర్స్లో ఎలా ఉంటుంది అనేసి మనకు నేర్చుకుందాం. అదేవిధంగా ఫిల్లెట్ వెల్డ్ సైజెస్ టూ టైమ్స్ టైప్ చేసాను. ఓకే, రెండు సేమ్. అదేవిధంగా ఫిల్లెట్ వెల్డ్ ప్రొఫైల్స్, అంటే ప్రొఫైల్స్ ఎలా ఉంటాయి, ఎన్ని రకాలుగా ఉంటాయి ప్రొఫైల్స్. అదేవిధంగా వెల్డింగ్ పొజిషన్స్ అంటే మనకు ఉంటాయి కదా 1G 2G 3G 4G ఆ పొజిషన్స్ ఎలా ఉంటాయి అనేది, తర్వాత 2F 1F 2F అలాంటి కూడా వాటి గురించి అన్ని కూడా మనం నేర్చుకుందాం. ఓకే, నెక్స్ట్ వెల్డింగ్ పొజిషన్ విత్ డిజిగ్నేషన్, అంటే ఒక్కొక్క డిజిగ్నేషన్కి ఎలా, ఒక్కొక్క ఫర్ ఎగ్జాంపుల్ ప్లేట్లకి ఎలా ఉంటుంది, పైప్స్కి ఎలా ఉంటుంది అనేది మనం అన్ని కూడా నేర్చుకుందాం. ఇక వెల్డ్ పైప్స్ అనేది ఈ కోడ్ ప్రకారంగా ISO 16947లో బట్ వెల్డ్ పైప్స్ ఎలా ఉంటుంది, అదేవిధంగా ఫిల్లెట్ వెల్డ్ పైప్స్ ప్లేట్స్ ఎలా ఉంటాయి, అదేవిధంగా పైప్స్ విత్ ఫిల్లెట్ వెల్డ్ ఎలా ఉంటుంది, వెల్డింగ్ పొజిషన్స్. ఓకే, ప్లేట్ ఫిల్లెట్ వెల్డ్ పొజిషన్స్, వీటన్నింటి గురించి మనం ఒక్కొక్క దాని గురించి ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్క దాని గురించి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో అనేది డిస్కషన్ చేసుకుందాం వేర్స్. ఓకే వేర్స్ ఇదంటే మనకి సెకండ్ చాప్టర్ యొక్క ఫస్ట్ పార్ట్. దీంట్లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి మీకు డెఫినెట్గా రిప్లై ఇస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా నాకు అప్రోచ్ అవ్వండి, మీకు డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. ఓకే వేర్స్, ఈ క్లాస్ అనేది మీకు అర్థమైందనేసి నేను అనుకుంటున్నాను. మ్యాక్సిమం లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అంతా కూడా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే వేర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ MJQ Machinery యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వేర్స్.